మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా, అందుకే సరైన స్థలం ఎంచుకోవాలి. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ తనుని. బేసిక్గా మన ఫ్యూచర్ అంతా కూడా రోబోటిక్స్ అండ్ ఏఐ మీద ఆధారపడి ఉంది. మరి ఈ రోజు అందుకే మనం వచ్చేస్తాం భారత్ టెక్ లీగ్ దగ్గరికి. ఇక్కడ ఏంటంటే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న పిల్లలందరూ వాళ్ళు చేసిన డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా తెచ్చి మనకి ఇక్కడ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి ఆ కాంపిటీషన్ ఏంటి, ఎలా ఉంది, వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి, సో ఫ్యూచర్లో మనకు అవి ఎలా యూజ్ అవుతాయి అనే విషయాల గురించి అయితే మనం ఈరోజు తెలుసుకుందాం. నాతో పాటు వచ్చి వచ్చేసాం భారత్ టెక్ లీగ్ లోపలికి. అండ్ ఇక్కడ స్టూడెంట్స్ కూడా ప్రాజెక్ట్స్తో రెడీగా ఉన్నారు. సో లెట్స్ గో అండ్ చెక్అవుట్ వాట్ దే హ్యావ్ ఇన్నోవేటెడ్. కొత్త ప్రాజెక్ట్స్ ఏం చేశారని చెప్పి వాళ్ళ మాటల్లోనే కనుక్కుందాం. నాతో పాటు సో మనకి ఇక్కడ ఒక ప్రాజెక్ట్ కనిపిస్తుంది, దీని గురించి మనం కనుక్కుందాం ఫస్ట్. సో Hi everyone, my name is Aditya. Hi everyone, my name is Shivank. సో విచ్ క్లాస్ ఆర్ యూ గైస్ స్టడీయింగ్? 9th standard. 9th. సో యూ బోత్ ఆర్ ఫ్రమ్ 9th standard. సో వాట్ దిస్ ప్రాజెక్ట్ అబౌట్? Sir, it is a Wi-Fi speaking control robot and it is a hand gesture robot. ఓకే. Yes, sir. So can you explain what this robot can do? Yes, this robot is designed to move wirelessly and also speak responses, making it both interactive and educational. Okay. The main objective of our project is to design a robot that can be controlled using Wi-Fi or Bluetooth. And we have also installed an application named ESP8266 for controlling this robot. Okay. And to make the robot more engaging, we have added a speaking feature using a speaker. The main components of our project are Node MCU, motor driver, Dio motors. Along with these, we have used a switch, battery pack, connecting wires, speaker and a solar panel. Now we will show you the demonstration of this feature. Now we will show you the speaking ability of this project. Now I will show you the speaking ability of this. Sir, please step aside and pick up the glass. So we can speak from it wirelessly. Yes. Okay. So here is our second project, hand gesture robot. Our project can used for entertainment purpose also and education purpose also. It acts like obstacle avoidance. Obstacle avoidance. Obstacle avoidance. Okay. So it can avoid obstacles. Yes. Okay. Thank you. So this is your first competition, tech competition? Yes. Yes. Or have you participated before? So First we have competition. visited So- in school but not in Other outside places. from our Not in other places. So this is your first time. Yes. So how do you feel while participating in the So competition? happy. excited and happy. Very excited and happy. So all the best. Thank you, sir. సో ఒక అమేజింగ్ ప్రాజెక్ట్ అయితే మనం చూస్తే, అంటే ఇక్కడ ఇంకో సెకండ్ ప్రాజెక్ట్ ఉంది, దీని గురించి కూడా కనుక్కుందాం మనం. సో హాయ్ తమ్ముడు, ఎక్కడి నుంచి? ఓకే. నార్మల్గా ఉండు, భయపడకు. సో ఈ ప్రాజెక్ట్ దేని గురించి, ఏం చేస్తుంది ఈ ప్రాజెక్ట్? ఈ ప్రాజెక్ట్ శాటిలైట్ గురించి పాడైపోయిన శాటిలైట్ని బాగా చేస్తుంది ఆటోమేటిక్లీ. ఇదంతా దాని తాలూకా మోడల్. దిస్ ఈజ్ ఇదేమో శాటిలైట్ స్టేషన్, ఇది గ్రౌండ్ స్టేషన్, టిల్ట్ సెన్సార్, యూఎస్బి ఎన్ఆర్ఎఫ్ మాడ్యూల్, జంపర్ వైర్, ఆర్డినరీ యూనో, రోబోటిక్ ఆర్మ్. మరి ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాంటి కాంపిటీషన్లో నువ్వు పార్టిసిపేట్ చేసావా? ఫస్ట్ టైం సార్. ఫస్ట్ టైమా? ఎలా అనిపిస్తుంది నీకు మరి? ఎగ్జైటింగ్గా హ్యాపీగా అనిపిస్తుందా? ఇంకా ఈ ప్రాజెక్ట్ ఇంకా ఏమేం చేస్తుంది? ప్రజెంట్ ఇప్పుడు 5G నెట్వర్క్ ఉంది, తర్వాత 6G నెట్వర్క్ వస్తుంది. అప్పుడు మనం ఈజీగా రిపేర్ చేయొచ్చు. డైరెక్ట్గా స్పేస్లోకి Yes. శాటిలైట్ పంపించి రిపేర్ చేసుకోవచ్చు. Yes. ఓకే ఓకే. ఏ స్కూల్? జెడ్పిహెచ్ఎస్ తాళపల్లి హై స్కూల్.
తాళ్ళపల్లి హై స్కూల్. ఓకే, వెరీ గుడ్. ఆల్ ద బెస్ట్ కాంపిటీషన్ కోసం. ఇంకా జడ్జెస్ రాలేదు కావాలా? రాలేదు ఇంకా. సో వచ్చేస్తారు. సో చూస్తున్నాం కదా, మంచి అమేజింగ్ ప్రాజెక్ట్తో మనకు కనిపిస్తుంది. అండ్ అక్కడ కూడా కిడ్స్ కొంచెం రెడీగా ఉన్నారు ప్రాజెక్ట్తోని. సో వాళ్ళ ప్రాజెక్ట్ కూడా ఏంటని చెప్పి మనం కనుక్కుందాం. హాయ్ అందరికీ. హాయ్. సో ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? జెడ్పీజీఎస్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. శ్రీకాకుళం నుంచి వస్తున్నారు. మీ పేర్లు ఏంటి? జి హర్షితస్, దిల్లేశ్వరి అండ్ లాస్య. జే వాగ్దేవి, అక్షయ. ఓకే, మీ ప్రాజెక్ట్ దేని గురించి అండ్ ఇది ఏం చేస్తుంది? ఇది స్పేస్ గురించి అండ్ ఇది అంటే స్పేస్లో చాలా డేంజరస్ అంటే టెంపరేచర్ హై అవ్వడం, హ్యూమిడిటీ తగ్గిపోవడం అండ్ ఎయిర్ క్వాలిటీ బాగోపోవడం వల్ల ఆస్ట్రోనట్స్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. సో ఇప్పుడు బజర్ అనే అంటే వాళ్ళకి క్విక్గా రావడం వల్ల వాళ్ళు బేగా యాక్షన్ తీసుకోగలరు. సో వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. ఓకే. సో డెమో ఏమైనా చూపిస్తారా నాకు, ఎలా పనిచేస్తుందని? మనకి అన్ని స్టేబుల్గా ఉండాలి కదా సార్. ఒకవేళ స్టేబుల్గా లేకపోతే మనకి బజర్ యాక్టివేట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం లైట్ సరిగ్గా లేకపోతే ఇలా బజర్ యాక్టివేట్ లైట్ అనేది హై అవ్వడం అయినా అప్పుడు ఈ బజర్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇలా బజర్ రావడం వల్ల ఇప్పుడు ఎవరైనా ఈ బజర్ సౌండ్ వల్ల ఆస్ట్రోనట్స్ అనేవారు ఇప్పుడు ఇక్కడ అన్సేఫ్గా ఉంది, సో మనం అడ్జస్ట్ చేసుకోవాలి అని వాళ్ళకి చేసుకోవాలని చెప్పి వెళ్ళిపోతారు. సో ఇంతకు ముందు ఇలా కాంపిటీషన్లో ఎప్పుడైనా పార్టిసిపేట్ చేశారా మీరు? చేసాం సార్. చేశారా? సో అప్పుడే ప్రాజెక్ట్ చేస్తారా ఇదేనా, లేదంటే వేరే చేశారా? వేరే చేశారా? సో ఇది మీ సెకండ్ టైం. సో మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ పార్టిసిపేట్ చేయడం? థ్రిల్గా ఉంది సార్. థ్రిల్లింగ్గా ఉందా? జడ్జెస్ ఇంకా రాలేదు కావాలా? రాలేదు సార్. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సార్. అండ్ మీ ప్రాజెక్ట్ అయితే ఇక్కడ రెడీగా ఉంది. సో ఈ ప్రాజెక్ట్ ఏం చేస్తుంది, దీని వల్ల యూజ్ ఏంటి అనేది నాకు ఎక్స్ప్లెయిన్ చేయగలరా? అంటే 2 అప్లికేషన్స్ ఉన్నాయి. ఓకే. స్పేస్లోని అక్కడ క్రియేటర్స్లోని నారో షార్ట్ స్పేసెస్లోని నార్మల్ నాసా రోవర్స్ వెళ్ళలేవు, ఎందుకంటే అవి పెద్దగా ఇంకా స్లోగా ఉంటాయి. ఇది ఫాస్ట్గా ఇంకా షార్ట్ నారో స్పేసెస్లో వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా సెకండ్ ఏమో ఎల్డర్లీ పీపుల్ వాళ్ళు కష్టపడతారు, అంటే ఏవైనా లోడ్ ఎత్తడానికి కష్టపడతారు. సో మేము ఏం చేసామంటే ఆ మెషిన్ చేసాం. అదేం చేస్తుందంటే ఆ వెయిట్ ఆ రోబోటిక్ హ్యాండ్ చేసాం. సో ఆ వెయిట్ని దాని మీద పెట్టుకొని అది తీసుకెళ్తుంది. సో ఇప్పుడు ఇది మేము మోడల్ స్టేజ్గా చేసాము. ప్రెజెంట్గా అయితే ఇప్పుడు ఇది స్పేస్ కాంపిటీషన్ కాబట్టి స్పేస్ గురించి చేసాము. సో మాకు అయితే ఫండింగ్ ఇన్స్పైర్ మనకు నుంచి వచ్చింది. ముందు ఒక కాంపిటీషన్ పార్టిసిపేట్ చేసాం. సో ఇది మా ప్రాజెక్ట్. సో ఇది మీ ప్రాజెక్ట్. సో కెన్ యూ షో నాకు డెమో చూపెట్టగలరా మీరు, ఎలా పనిచేస్తుంది ఏంటని చెప్పి? అంటే జస్ట్ రోబోటిక్ ఆమె ఇంకా చూపిస్తుంది. దీని మీద ఇప్పుడు పవర్ సప్లై తగ్గిపోతుంది. దీని మీద లేదా? యా ఓకే, పైన చూపెట్టండి పర్లేదు. స్టేర్ కేస్ చూద్దాం తర్వాత. యా వెరీ గుడ్ అండ్ వెరీ నైస్. చాలా బాగుంది మీ ప్రాజెక్ట్ కూడా. థ్యాంక్ యూ సార్. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద కాంపిటీషన్. థ్యాంక్ యూ సార్. సో ఈ ప్రోటోటైప్ ఏదైతే ఉందో ఇది మన స్పేస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు కదా? అవును సార్. అంటే ఇంకొంచెం అడ్వాన్స్గా చేసి ఏదైతే అదే ఆటోనమస్గా కంట్రోల్ అయిపోయి అదే సెన్స్ డిటెక్ట్ చేసి వెళ్ళడానికి మేము ఇంకా ప్లాన్ చేస్తున్నారు. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా ఎంత అమేజింగ్గా ఉన్న ప్రాజెక్ట్స్. ఇవన్నీ చూసారంటే మా డాడీ కన్ఫామ్గా బెల్ట్తో కొడతారు. సో ఇక్కడ ఇంకొక ప్రాజెక్ట్ అయితే రెడీగా ఉంది. సో దీని గురించి కనుక్కుందాం. సో హాయ్. సో వేర్ ఆర్ యూ ఫ్రమ్? So we are from Barangal and Skillstock International School. Okay, from the international school. Okay. So what's the project is about? So our project is a hydraulic robotic hand which captures space junk and the space debris and then it moves it to the controlled parts where it can get burned up in the environment. Okay. So atmosphere. So can you show an example how this project works? Yeah, actually we need a second. It's just filling up. We have to fill it out. Okay. Maybe 5 minutes. To spread the word about our project, which is DebrisX, we have created a website called as Orbital Hand. Okay. So this was the website? Yes, this is the website. Okay. This is our homepage. In the About page, you can see the problem we are trying to solve. There are more than 36,000 large debris pieces
traveling at extremely high speeds, which could damage satellites which are in orbit in the Earth. How it works is first we detect and track where where this junk is. Then we use the hydraulic machine to capture it. Next, we either plasma incinerate it, or what we'll do is we'll throw those objects back towards Earth and they'll burn up in the exosphere because of friction. We have made the contact page where any person can contact us to provide any technical guidance or any collaboration. We have also made a donate page for normal users like me and you, which can donate to this cause. Okay. So this project is about clearing the debris that was left in the space, Yes. so that can damage other satellites. Yes. Okay, so it's a very good concept, and I'm wishing you all the best Thank in you. the competition. Thank you. So hi. Hi, So where are you from? I am from Indus Universal School, Yapral. Yapral. Okay. So can you explain what does project do and why it's useful for us? Okay, so Yeah. my project name is Planto. Planter. So let me tell you, you can imagine a world where like you can monitor satellites in space, predict diseases. Okay. Yes, that is the world right now. But still, when we are taking plant care into matter, we are still relying on guesswork. What the plant needs is actual living conditions, not just guessing. Okay. Like when we guess that the plant needs more water, we put it, but it's the plant that knows these things. So we have created this living environment for plants Okay. that takes first we have an app here. So we have an app here. Okay. So here when you're first timer, you can add plants here, Okay. and here you can like take a photo of a plant or upload it from like internet or anywhere, Okay. and the plant scans the app scans the plant and takes out its information like the name, the Temperature, temperature, moisture, yeah, sunlight. care conditions basically. If you want to know fun facts, there are some fun facts too. Okay. So if you go to the sensors tab and connect it to the hardware, Okay. the living conditions of the plant. So I took holy basil or tulsi. So the conditions for tulsi plant goes to the hardware, which then operates the environment based on it. Okay. So now this is the exact values now the sensors are reporting. So let me change one thing. So the light needs are okay for the plant. So for example, now this is the light sensor, Okay. LDR. So here it's showing 41, right? Now I put my hand on it, it should detect lesser, right? So now when I click on it, it loads the values again. Now as you can see, the values change from Yeah, it 41 changed to 800. Okay. Now I remove it and again click on it, it changes back to the original value. Okay. So it automates based on the living conditions Of the and- plant. Yeah, and the sensors and actuators continuously monitor the environment for the Okay. plant to thrive. So this could be a game changer for the nature and all, Yes. right? So in the near future, we plan to implement this in space, where we Okay. can grow plants in the moon or Mars. Okay. Yeah. So very good, and all the best for your project. Yes, thank you. సో మనతో పాటు పేరెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ తెలుసుకుందాం. సో హలో మ్యామ్. హలో అండి. సో మ్యామ్, హౌ వాజ్ యువర్ ఫీలింగ్ అబౌట్ దిస్ భారత్ టెక్ లీగ్? చాలా బాగుందండి. యాక్చువల్లీ వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. వీ హ్యావ్ బీన్ టు మెనీ కాంపిటీషన్స్ ఇన్ హైదరాబాద్, అదర్ స్టేట్స్, ఇన్ అదర్ కంట్రీస్ టు. రీసెంట్లీ వీ వెంట్ టు సౌత్ కొరియా యాజ్ వెల్. కాకపోతే మన కంట్రీలో ఇంత మంచి ఈవెంట్ నేనైతే ఇప్పటివరకు ఆర్గనైజ్ చేసినట్టు చూడలేదు. అండ్
ఇక్కడ ఏంటంటే మనకు మనీ కంటే అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ అంటే ఫీజు ఇదంతా కాకుండా కిడ్కి ఏం టాలెంట్ ఉంది, ఏంటి వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి, వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండాలి అనే దాని గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ ఫుడ్ వాజ్ వెరీ గుడ్. అంటే ఈవెంట్ మొత్తం అసలు అంటే మేము చూసిన ఈవెంట్లో ద బెస్ట్ అంటాను నేను. ఓకే. సో ఈ ప్రాజెక్ట్స్ అన్ని చూస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది చూస్తున్నప్పుడు? చాలా ఇన్నోవేటివ్గా ఉన్నాయి ప్రాజెక్ట్స్. మా బాబు వచ్చేసి 9 years ఆల్మోస్ట్ 10 years నుంచి నేర్చుకుంటున్నాడు రోబోటిక్స్. అదే చెప్తున్నాను కదా, చాలా ఈవెంట్స్కి వెళ్ళాము, చెక్అవుట్ చేశాను ప్లాంటో ప్రాజెక్ట్. చాలా ఈవెంట్స్కి వెళ్ళాము, కానీ ఇంత టెక్నాలజికల్గా ఇంత టెక్నికల్గా వాళ్ళు హోస్ట్ చేయడం కానీ అదంతా వాళ్ళకి కొంచెం ఇన్నోవేటివ్గా ఉంటేనే బాగా అనిపిస్తుంది కదా. వీళ్ళు టెకీ బోట్ వాళ్ళు తీసుకునే ఇనిషియేషన్ కిడ్స్కి చాలా యూజ్ అవుతుంది. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు బీ ఏ పార్ట్ ఆఫ్ టెకీ బోట్ టుడే. మేము ఇవాళ ఫస్ట్ టైం హైదరాబాద్లో ఉండి ఎప్పుడు నేను టీవర్క్స్కి రాలేదు. సో వీళ్ళ ఈవెంట్ వల్లనే మేము టీవర్క్స్ కూడా చూసాము. అండ్ వీ గాట్ అన్ ఐడియా, ఫ్యూచర్ మనం ఏమైనా డెవలప్ చేసుకోవాలని అనుకున్నా ఏదన్నా ఎంత రిసోర్స్ ఉంది ఇక్కడ అనేది మనకు బయట చెప్పుకుంటే విన్నాం, కానీ వాళ్ళు చూసాం డైరెక్ట్గా. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. సో వాట్ వాస్ యువర్ ఎక్స్పీరియన్స్? మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత? చాలా సంతోషంగా ఉంది. ఇది మొదటిసారి యాక్చువల్గా టీవర్క్స్లో మేము అడుగుపెట్టాము. అంటే ఈ ఈవెంట్ ద్వారా మేము పరిచయం అయింది, అంటే ఎలా ఉంది ఏంటి అనేది. ప్లస్ రియల్లీ వెరీ మచ్ ప్లీజ్డ్ అండ్ వెరీ మచ్ హ్యాపీ అబౌట్ ఇట్. అది చాలా థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారికి, ఎందుకంటే ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన తనే కాబట్టి వీఆర్ వెరీ మచ్ ప్లీజ్ విత్ హిమ్ అండ్ వీఆర్ హ్యాపీ అబౌట్ ఇట్. సో మరి మీకు కూడా ప్రాజెక్ట్స్ ఇవన్నీ చూస్తున్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఏమనిపించింది మీకు? అంటే ఈ పిల్లలు అంటే ఇప్పుడు వచ్చే పిల్లలు అంటే చిల్డ్రన్స్కి ఇది ఒక ఇన్నోవేటివ్ లాగా వాళ్ళకి ఐడియాస్ బయట తీసుకొస్తున్నారు. వాళ్ళ టాలెంట్ని అది ఇంతకుముందు అంటే ఏదో ఇంట్లో ఆట ఆడుకునే బొమ్మలా ఉండేది. ఇది వాళ్ళ టాలెంట్ని అది ప్రొవైడ్ చేస్తున్నారు, ఎక్స్ప్లోర్ అవుతున్నది, అందరికీ తెలుస్తున్నారు. దానివల్ల ఇట్స్ గుడ్ దే టాలెంట్ ఎక్స్ప్లోర్ చేయడం వల్ల. ప్లస్ బయట కూడా ఇన్నోవేషన్స్కి వాళ్ళకు కూడా ఐడియాస్ ఎక్స్ప్లోర్ అవుతుంది, దాని టాలెంట్ కూడా బయటపెడుతుంటారు. దాని ఇట్స్ గుడ్. లైక్ ఇలాంటి కాంపిటీషన్ మనం ఎక్కువ అదర్ స్టేట్స్లో చూస్తుంటాం, చైనా కానీ కొరియా కానీ. ఇది ఇప్పుడు మన ఇండియాలో రావడం ఎంతవరకు? మనము స్టిల్ ఆర్ అండర్ డెవలప్ కంట్రీ. అఫ్కోర్స్ మనం ఇవి అడాప్ట్ చేసుకుంటేనే మనకు ఆ టాలెంట్ బయటపడుతుంది. ఈచ్ అండ్ కిడ్ ఎవ్రీ కిడ్కి పేరెంట్స్కి చెప్పాల్సింది ఒకటే, వాళ్ళ టాలెంట్ని బయటకు పెట్టాలి, తీసుకురావాలి. అప్పుడు మనం ఎంకరేజ్ చేసినప్పుడు చదువు ఒకటే కాదు, స్టడీస్ విత్ టాలెంట్ రెండు స్కిల్ ఇంపార్టెంట్. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ కొంచెం వాళ్ళని ఎంకరేజ్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఏంటంటే ఇప్పుడు టెకీ బోట్ వాళ్ళు తీసుకునే ఇనిషియేషన్ నాకు ఎందుకు చాలా బాగా నచ్చిందంటే, స్కూల్స్లో కూడా రోబోటిక్స్ ఎంకరేజ్ చేయని స్కూల్స్ చాలా ఉన్నాయి. అంటే దే డోంట్ ఈవెన్ నో వాట్ ఈస్ రోబోటిక్స్. అట్లా నేను ఫేస్ చేశాను. పేరెంట్స్ కూడా తెలియని వాళ్ళు ఉన్నారు, అసలు రోబోటిక్స్ ఏంటి, ఎందుకు తీసుకెళ్తున్నావు అని క్వశ్చన్స్ వేసిన వాళ్ళు నాకు ఈ 10 yearsలో నేను చాలా మందిని చూస్తూ వచ్చాను. బట్ వీళ్ళ దగ్గర నాకు నచ్చింది ఏంటంటే, వీళ్ళ టెకీ బోట్ వాళ్ళ దగ్గర అది పేరెంట్ అవని, కోఆర్డినేటర్ అవని, స్టూడెంట్ అవని, సేమ్ కైండ్ ఆఫ్ అప్రోచ్. అది మీరు స్కూల్ నుంచి వచ్చారా, ఎక్కడి నుంచి వచ్చారని సేమ్ కైండ్ ఆఫ్ అప్రోచ్. మీరు ఎంతవరకు వచ్చినా సేమ్ రెస్పెక్ట్, సేమ్ థింగ్. అది మాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే వేరే కాంపిటీషన్ మేము అంటే మెన్షన్ చేయొచ్చో లేదో, బట్ నార్త్ సైడ్ అట్లా వెళ్ళాం కొన్ని కాంపిటీషన్. అక్కడ ఏంటంటే వాళ్ళ రీజియన్ వాళ్ళకి మాత్రమే వాళ్ళు చూసుకునేవాళ్ళు. మనం వేరే రీజియన్ అనేసరికి వాళ్ళ నుంచి మనకు ఒక ప్రాపర్ రెస్పాన్స్ అనేది లేదు. ఇక్కడ అలా కాదు, మన దగ్గర హిమాచల్ నుంచి వచ్చారు, ఇప్పుడు చూస్తే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా దే ఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇక్కడ యూనిటీ ఉంది. ఫస్ట్ మన ఈ సౌత్ ఇండియాలో ఎంత యూనిటీగా ఉంటామో, ఇప్పుడు తను కూడా అదే చెప్తున్నారట, మేము అక్కడ నుంచి వచ్చాము బట్ నాకు ఇక్కడ బాగా అనిపిస్తుంది అని చెప్తున్నారట. మేము అన్నాము వీఆర్ లైక్ దట్, అంటే మేము అలాగే ఉంటాము, వీ సపోర్ట్ ఎవ్రీబడి. బట్ ఇప్పుడు ఇక్కడ చూసిన తర్వాత అనిపించింది టెకీ బోట్ మేక్స్ గుడ్ ఫ్యూచర్ ఫర్ ద కిడ్స్. అదైతే మేము నమ్ముతున్నాం. ఇప్పుడు నేను కూడా చూసాను, అందరి ఫేస్ కూడా చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది నాకు కూడా, ఎగ్జైటింగ్గా. బాబు కూడా ఫస్ట్ టైం స్టెప్ ఇన్ అయ్యాడు టీవర్క్స్లో. అదే చెప్తున్నాడు, ఇప్పటివరకు చాలా కాంపిటీషన్స్ చేశాను, బట్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ బీయింగ్ టుడే టీవర్క్స్. అంటే నా హోమ్ టౌన్ కదా, మనం హైదరాబాద్లో ఉండి ఇక్కడికి కాంపిటీషన్ ఎప్పుడు రాలేదు, వాళ్ళు వచ్చాము అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. So hello sir. Hello. Your good name? Yeah, my name is Tarun sir. Tarun. Tarun. Yeah. Okay. So what's your feeling about visiting this Bharat Tech League? Okay.
Very first, Tarun, thank you very much for having my opinion about Bharat Tech League. Milaka. I'm really thrilled after coming here. Okay, but when I was parking my car, I was slightly thinking about I couldn't see much crowd or much of vehicles parked. But when I came inside the premise, I could see a different vibe. Okay, it's fantastic. So many students from different schools and coming all the way from, I suppose, Vizag, the students, and participating in such type of a competition. I would specifically, tell about Bharat Tech League. Okay, organized by, I suppose, it's TechieBot company from Visakhapatnam. I met Mr. Venkat Reddy yesterday in ET Tech, and I came across this. I really appreciate ET TechieBot company, okay, for organizing such a wonderful event. Okay. So, one word you would like to tell to other parents about this competition? Well, definitely, when it comes to the parents, I would suggest that I'll appeal, rather than suggesting, I'll appeal to most of the parents, okay, whoever is listening to this talk, okay, should encourage your child when your child is at school age, school days. That is a time where you need to really encourage your child to get into all this type of activities, this type of skill development, because this is the skills what is going to be the future. And if students of today, when they are in school, develop this type of skills, 100%, they will be an entrepreneur, they will be an opportunity creator. So I would like to tell all the parents, the schools, the school management, the principal, whosoever are listening to this, okay, that it's a high time where we have to develop our students to be an opportunity creator rather than opportunity seeker. Thank you, sir. So, hello, sir. Hi. సో ఇప్పుడు భారత్ టెక్ లీగ్ ఏదైతే ఉందో, సో దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటిది లాంచ్ చేయడానికి? యాక్చువల్గా భారత్ టెక్ లీగ్ అనేది ఒక టెక్నికల్ కాంపిటీషన్ అండి. ఈ టెక్నికల్ కాంపిటీషన్ ఏంటంటే మనకి ఐపీఎల్ క్రికెట్కి ఎలాగైతే ఉందో, ప్రో కబడ్డీ అని కబడ్డీకి ఎలాగైతే కాంపిటీషన్ ఉందో, టెక్నాలజీ రిలేటెడ్గా కాంపిటీషన్ కావాలని చెప్పేసి భారత్ టెక్ లీగ్ అనేది మేము డిజైన్ చేయడం జరిగింది. సో ఇందులో కూడా ఎలా ఉంటుందంటే మనకి ఒక ఫ్రాంచైజీ మోడల్ లాగా డిఫరెంట్ స్టేట్స్ నుంచి పిల్లలు టెక్నాలజీ ఓరియంటెడ్గా రోబోటిక్స్, 3D ప్రింటింగ్, ఐఓటీ, డ్రోన్స్ ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నిటిలోంచి వాళ్ళు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ సాల్వ్ చేసి ఇక్కడికి వచ్చి కంప్లీట్ చేయడం జరుగుతుంది అనమాట. సో దట్ రాబోయే రోజుల్లో ఏవైతే ఫ్యూచర్ స్కిల్స్ ఆర్ టెక్నికల్ రిలేటెడ్ స్కిల్స్ రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళ ఐడియాస్ని, ఇన్నోవేషన్ని ఇక్కడ టెస్ట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ ఈవెంట్ అటెండ్ అయిన తర్వాత పిల్లలు ఏం నేర్చుకోగలరు? ఇది ఎలా ఉంటుందంటే అండి, ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని మనం ఒక డైరెక్షన్లోనే కాదు, చాలా మల్టిపుల్ థాట్ ప్రాసెస్లో సాల్వ్ చేయగలం. అంటే ఒక ఐడియాకి డిఫరెంట్ సొల్యూషన్స్ ఉంటాయి. సో పిల్లలు ఎప్పుడైతే ఒక స్కూల్ నుంచి కానీ, ఒక ఏరియా నుంచి కానీ వాళ్ళ పర్సెప్షన్ నుంచి ఆ ఐడియాని సాల్వ్ చేసుకుంటూ వస్తుంటారు అనమాట. సో ఇలాంటి కాంపిటీషన్లో పిల్లలు అటెండ్ అయినప్పుడు ఏమవుతుందంటే దెర్ ఆర్ మల్టిపుల్ ఛాన్సెస్ ఆఫ్ అండర్స్టాండింగ్ న్యూ ఐడియాస్. అంటే వాళ్ళు ఎలా డిజైన్ చేశారు, మేము ఎలా డిజైన్ చేసాం, మేము ఎక్కడ ల్యాగింగ్లో ఉన్నాం, ఇలాంటి ఐడియా నాకెందుకు రాలేదు. సో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో సార్, ఫ్యూచర్లో భారత్ టెక్ లీగ్ని ఎలా డెవలప్ చేయబోతున్నారు? లాస్ట్ 2 years బ్యాక్ అండి ఆంధ్ర టెక్ లీగ్ అని స్టార్ట్ చేసాము. ఆంధ్ర టెక్ లీగ్ అంటే ఎక్స్క్లూజివ్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అటల్ టింకరింగ్ ల్యాబ్ స్కూల్స్, లేకపోతే ఇలా స్కిల్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ చేసే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాంపిటీషన్ పెట్టడం జరిగింది. అప్పుడు ఆల్మోస్ట్ ఒక 600 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసినప్పుడు ఓకే ఇది ఫస్ట్ అటెంప్ట్ కదా, అసలు ఎలా ఉంటుందని అని చూసాము. బట్ వీ హ్యావ్ సీన్ మ్యాసివ్ అవుట్కమ్ అనమాట. అంటే పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా మాకు ఇలాంటి ఈవెంట్స్ కావాలన్నారు. అప్పుడు లాస్ట్ ఇయర్కి వచ్చేసరికి భారత్ టెక్ లీగ్ అని ఆంధ్రానే భారత్ టెక్ లీగ్ అంటే అక్రాస్ ఇండియా తీసుకెళ్ళాలి దీన్ని అని చెప్పి ఇనిషియేట్ చేయడం జరిగింది. అఫ్కోర్స్ మాకున్న మార్కెట్ సైజ్, మాకున్న కనెక్టివిటీస్తో మేము లాస్ట్ ఇయర్ ఆంధ్ర యూనివర్సిటీ ఆ హబ్లో ఇంక్యుబేషన్ సెంటర్లో కండక్ట్ చేయడం జరిగింది. అరౌండ్ 650 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. సో అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, సార్ మాకు ఇలాంటి కైండ్ ఆఫ్ కాంపిటీషన్స్ కావాలి, సో దీన్ని మనం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని చెప్పేసి ఈ ఇయర్ వచ్చేసరికి స్పేస్ డొమైన్ మీద, అంటే లాస్ట్ ఇయర్ మేము అగ్రికల్చర్లో చేసాం, ఈ ఇయర్ స్పేస్ డొమైన్లో చేస్తున్నాము. సో స్పేస్ డొమైన్లో రోబోటిక్స్, డ్రోన్స్, కోడింగ్, ప్రాజెక్ట్ ఎక్స్పో ఇలాంటివన్నీ పెట్టి ఇన్ హైదరాబాద్ అట్ టీవర్క్స్లో చేయడం జరిగింది. సో ఇక్కడ చేయడం గల ముఖ్య కారణం ఏంటంటే హైదరాబాద్ లాంటి ఏరియాలో ఇట్స్ అ వెరీ పొటెన్షియల్ ఏరియా. అంటే మన ఐడియాస్ని డెవలప్ చేసి ప్రోటోటైప్స్ నుంచి ఆంటర్ప్రీనర్స్ అవ్వాలి అని అంటే
టీ వర్క్స్ లాంటి ప్లేస్ అయితే మనకి చాలా యాప్ట్గా ఉంటుందని చెప్పేసి టీ వర్క్స్ని అప్రోచ్ అయ్యి ఇక్కడ మనం ఈవెంట్ కండక్ట్ చేయడం జరిగింది. సో పిల్లలందరూ కూడా ఏంటంటే ఇలాంటి టైర్ 1 సిటీస్లోకి వచ్చి ఇక్కడున్న పిల్లలతో పాటు కంపీట్ చేసి ఇక్కడున్న ల్యాబ్స్ కానీ దాని ఎక్విప్మెంట్స్ కానీ అవన్నీ కూడా ఒక టూర్ కింద చూసి దీని నుంచి మన నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇన్స్పిరేషన్ తీసుకుని ప్రాబ్లమ్ స్టేట్మెంట్ సాల్వ్ చేయడానికి ప్లాన్ చేయడం జరుగుతుంది. One word you would like to tell to parents? పేరెంట్స్ అందరికీ నేను ఒకటే చెప్తానండి. మా పేరెంట్స్ నాకు ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి నేను ఈ ప్లాట్ఫామ్ని బిల్డ్ చేయడం జరుగుతుంది. సో అలాగా అంటే ఆల్మోస్ట్ ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ నుంచి నా జర్నీ జరుగుతూనే ఉందన్నమాట. సో స్కూల్స్కి వెళ్తుంటాం, కాలేజెస్కి వెళ్తుంటాం. టెకీబాట్ యాజ్ అ కంపెనీ వీ గివ్ ట్రైనింగ్స్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడున్న పేరెంట్స్కి నేను సజెస్ట్ చేయగలిగేది అలా ఏంటంటే మీ పిల్లలు ఏం చేద్దాం అనుకుంటున్నారో దానికి ఒక అవకాశం వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళతో పాటు మీరు ట్రావెల్ చేయండి. ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు వాళ్ళ ఐడియాస్ని, వాళ్ళ థాట్ ప్రాసెస్ని మనం సపోర్ట్ చేయగలిగితే దే ఆర్ ద నెక్స్ట్ ఇన్నోవేటర్స్. మన ఫ్యూచర్ జనరేషన్ ఇండియాకి నెక్స్ట్ 5-10 ఇయర్స్లో వీ నీడ్ స్కిల్డ్ మ్యాన్ పవర్. అలాంటి వాళ్ళందరినీ మనం ఇప్పటి నుంచే తయారు చేయడం జరగాలి. అండ్ అలాంటివన్నీ జరగాలంటే ఇలాంటి ఈవెంట్స్ పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.